Okay, students, rent free accommodation if the employer provide a house or a flat to employee. Employer అయినా ఎంప్లాయీకి ఫ్లాట్ అయినా ఏదైనా ప్రొవైడ్ చేసినప్పుడు for his residential purpose without charging or collecting nominal or part of the rent తీసుకోకుండా ఇట్ ఈస్ ఏ పర్క్విజిట్. రెంట్ తీసుకోకుండా అది ఎంప్లాయీకి ప్రొవైడ్ చేస్తే దాన్ని రెంట్ ఫ్రీ అకామిడేషన్ అంటారు. ఇది ట్యాక్సబుల్ టు ఆల్ ఎంప్లాయీస్ అనే పర్క్విజిట్లోకి వస్తుంది. ఇలా ఏమేమి ఉంటాయంటే ది టర్మ్ అకామిడేషన్ ఇంక్లూడ్స్ ఏ హౌస్ అంటే హౌస్ అనే కావచ్చు, ఫ్లాట్ అనే కావచ్చు. ఇవేవి ఇక్కడ మంచి మీకు అర్థం కావాలని మంచిగా తీసుకున్న హౌస్, ఫ్లాట్, ఫామ్ హౌస్, హోటల్, మోటల్, అపార్ట్మెంట్, గెస్ట్ హౌస్, క్యారవాన్, మొబైల్ హోమ్, ఇంకా షిప్. ఇవి ఏవైనా కానీ ఎంప్లాయర్ అనేటైనా ఎంప్లాయీకి ప్రొవైడ్ చేసినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఈజ్ ఈక్వల్స్ టు రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఫిక్స్ చేస్తే అంత అమౌంట్ అనేది తీసుకోవాలి. ఓకే, ఒకవేళ నాన్ గవర్నమెంట్ అయితే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ యాడ్ చేయండి, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంది ప్రకారం చూసుకోవాలి. ఇక్కడ ఏంది 10 లక్షల వరకు అప్ టు 10 lakhs అంటే 1 లక్ష కాంచి 10 లక్షల వరకు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకు 7.5% ఆఫ్ శాలరీ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఈ డేట్స్ ప్రకారం ఎక్సీడింగ్ ఆఫ్ 10 lakhs బట్ నాట్ ఎక్సీడింగ్ 25 lakhs. 10 లక్షల నుంచి 25 లక్షల వరకు 10% ఆఫ్ శాలరీ తీసుకోవాలి. ఎక్సీడింగ్ ఆఫ్ 25 lakhs 15% ఆఫ్ శాలరీ తీసుకోవాలి. ఓకే, ఈ డేట్ అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ 5 months ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఎంత 1/4/2023 నుంచి అంటే 2023 అనే కాదు, ఫస్ట్ ఈ డేట్స్, తర్వాత ఈ డేట్స్, ఫస్ట్ ఈ డేట్స్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ అమౌంట్ వస్తుంది, ఇక్కడ అమౌంట్ వస్తుంది, ఆ రెండింటి అమౌంట్ని యాడ్ చేయాలన్నమాట. ఓకే, యాడ్ చేసినాక వచ్చిందాన్ని రెంట్ ఫ్రీ అకామిడేషన్ అంటారు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఏంది అప్ టు 5 lakhs 5%, 15 lakhs 7.5%, తర్వాత 40 lakhs 10% అని గుర్తుపెట్టుకోండి. 10% ఆఫ్ శాలరీ అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. వెన్ ద అకామిడేషన్ హైర్డ్ అంటే ఇక్కడేమో ఓన్డ్ బై ద ఎంప్లాయర్, అకామిడేషన్ ఈజ్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్. ఇక్కడేమో వెన్ ద అకామిడేషన్ హైర్డ్ అంటే అతని ఎంప్లాయర్ కానీ సొంత అసెట్ కాదు, అది వేరే దగ్గర నుంచి తీసుకొని మనకు ఎంప్లాయర్కి హోము, ఫ్లాట్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది. నేచర్ ఆఫ్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ అనేది నాన్ గవర్నమెంట్ అయితే అప్పుడు కడతా ఉంటే అప్పుడు ఇది రెంట్ కడతా ఉంటే అప్పుడు ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఫస్ట్ 4/2023 వరకు వేసుకోవాలి. తర్వాత అంటే ఫస్ట్ 5 months, నెక్స్ట్ 7 months వేసుకొని రెంట్ పెయిడ్ బై ద ఎంప్లాయీ, ఇంకా 15% ఆఫ్ శాలరీ విచ్ ఈస్ లిస్ట్. ఈ రెండింటిలో అయితే తక్కువ అది తీసుకోవాలి. ఇక్కడ రెంట్ పెయిడ్ బై ద ఎంప్లాయీ 10% ఆఫ్ శాలరీ విచ్ ఈస్ లిస్ట్ అయితే తక్కువ తీసుకోవాలి. ఇక్కడ శాలరీ అంటే శాలరీ ఈక్వల్స్ టు బేసిక్ పే, బోనస్, ఫీజ్, కమిషన్, ఆల్ ట్యాక్సబుల్ అలవెన్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ పెయిడ్ బై ద ఎంప్లాయర్. ఇవన్నిటిని యాడ్ చేస్తే వచ్చేది శాలరీ. ఆ వచ్చిన దాంట్లో 15% ఇక్కడ, 10% ఇక్కడ తీసుకుంటే ఏది తక్కువ ఉంటే ఆ తక్కువ ఉన్న రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు వచ్చేది రెంట్ ఫ్రీ అకామిడేషన్. ఓకే, ఒకవేళ ఎంప్లాయీ ఫర్నిచర్ అంటే రూమ్ ఒకటే కాకుండా ఉండడానికి ఎంప్లాయీకి రూమ్ ఒకటే కాకుండా ఇంకేదైనా ఫర్నిచర్ కూడా ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ ప్రొవైడ్ ఆర్ఎఫ్ఏ వస్తుంది కదా, ఆ ఆర్ఎఫ్ఏ ప్లస్ ఏంది ఫర్నిచర్ వాల్యూ. ఇఫ్ ఫర్నిచర్ ఆల్సో ప్రొవైడ్ బై ద ఎంప్లాయర్ దెన్ 10% ఆఫ్ ఫర్నిచర్ వాల్యూ. ఒకవేళ ఫర్నిచర్ వాల్యూ ఉంటే ఆ ఫర్నిచర్ వాల్యూలో 10%, లేకపోతే రెంట్ చార్జ్డ్ బై ద ఫర్నిచర్ యాడెడ్ టు రెంట్ ఫ్రీ అకామిడేషన్. దీని ఛార్జెస్ ఎంత అయితే ఉంటాయో అంత ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట రెంట్ ఫ్రీ అకామిడేషన్కి. ఆ రెండింటిని యాడ్ చేసి మన పర్క్విజిట్ వాల్యూలో వేయాలి అంతే.